హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు మరియు విద్యార్థుల యొక్క తల్లి మరియు తల్లిదండ్రులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం ఇది రావడం జరిగింది. విడుదల తేదీ వాయిదా పడినట్లయితే తెలుస్తోందన్నమాట. యాక్చువల్గా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను 16, 17, 18 తేదీల్లో విడుదల చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క తేదీని మరొకసారి మార్పు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లయితే తెలుస్తోంది. అయితే కొత్త తేదీ ఎప్పుడు రావచ్చు అనేది నేను మీకు చెప్తాను. అలానే ఎందుకు వాయిదా వేస్తున్నారు అనే దాని మీద కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు ఎవరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదు విడుదల వాయిదా పడుతుంది అనేది. నేను మీకు ఫస్ట్ చెప్తున్నాను అనమాట. తప్పకుండా లైక్ చేయండి, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. దీని మీద మనకు ఈరోజు న్యూస్ పేపర్లో ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. దాన్ని నేను మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. కొంచెం మీరు వెయిట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఆ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల అనేది ఎందుకు వాయిదా పడింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. తల్లికి వందనం రిలీజ్ డేట్ చేంజ్. ప్రభుత్వ స్కూళ్లలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించాల్సినటువంటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వాయిదా పడినట్లయితే తెలుస్తోంది. దీంతో ఆ రోజు విడుదల కావాల్సినటువంటి తల్లికి వందనం నిధుల విడుదల తేదీని కూడా మార్చినట్లు సమాచారము. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సంబంధం లేకుండా మరో తేదీన విద్యార్థుల యొక్క తల్లుల యొక్క ఖాతాల్లోకి 13,000 రూపాయలు జమ చేసేటువంటి ఈ పథకానికి సంబంధించిన రిలీజ్ తేదీని సోమవారం ప్రకటించే అవకాశాలు అనేవి కనిపిస్తున్నట్లయితే ఉందన్నమాట సమాచారము. కాబట్టి సోమవారం రోజున, అంటే మనకు ఈ నెక్స్ట్ వీక్ సోమవారం రోజునైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులు విడుదల అయ్యేదానికి సంబంధించినటువంటి డేట్ కన్ఫర్మ్ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉంటున్నాయి ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. నేను మీకు ఖచ్చితంగా సోమవారం రోజున ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానండి. ఏ తేదీన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను. అయితే ప్రస్తుతానికి విడుదల తేదీ అయితే 16, 17, 18 తేదీల్లో అయితే లేదనమాట. వీటితో సంబంధం లేకుండా కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పి అయితే ఇక్కడ ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అయితే వస్తుందండి. మనకు ఒకవేళ నా ఊహ కరెక్ట్ అయినట్లయితే మనకు ఎగ్జాక్ట్గా డేట్ అనేది ఈ నెల 22వ తేదీన విడుదల చేసేదానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సోమవారం అయితే లభిస్తుందండి. మీరు తప్పకుండా ఈ లోపల మీ బ్యాంక్ అకౌంట్స్కి రిలేటెడ్గా ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవడము, మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడము, ఆధార్ లింక్ చేసుకోవడం అనేది చేసుకోండి. అలానే ముఖ్యంగా మరొక సమాచారాన్ని గురించి నేను ఈ వీడియోలో చెప్పాలండి. ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అనేది. చాలామంది యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే ఫైనల్ లిస్ట్ వచ్చేసింది, చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఫైనల్ లిస్ట్ కూడా ఇంకా అప్డేట్ అయితే రాలేదండి. ఫైనల్ లిస్ట్ అంతా కూడా ఇంకా వ్యాలిడేషన్ అనేది జరుగుతుందని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈసారి అందరికీ కూడా ఒకే విడతలో డబ్బులను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావించినట్లయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా లాస్ట్ టైం 2 times అయితే రిలీజ్ చేశారు. జూన్లో ఒకసారి రిలీజ్ చేశారు, జూలైలో ఒకసారి రిలీజ్ చేశారు. ఈసారి అలా కాకుండా ఒకేసారి అందరికీ కూడా డబ్బులను విడుదల చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి డేటా వ్యాలిడేషన్ అనేది ఇంకా జరుగుతూ ఉందన్నమాట. ఈ డేటా వ్యాలిడేషన్ ప్రక్రియలో స్కీమ్ ఎలిజిబిలిటీని అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది. స్కీమ్ ఎలిజిబిలిటీ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనే వెబ్సైట్లోకి అయితే వస్తారు. మీ యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసి స్కీమ్ టైప్లో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకొని ఇయర్లో వచ్చేసి 2026, 27 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. దాంతోపాటుగా క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది. క్యాప్చా కోడ్ని ఇచ్చేసి మీరు ముందుకు వెళ్ళినట్లయితే స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి పారామీటర్స్ అనేది చూపిస్తాయి అనమాట. ఆ పారామీటర్స్లో మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎలిజిబుల్ లేదా సక్సెస్ అనేది చూపించినట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఫైనల్ లిస్ట్లో కూడా మీ పేరు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ సక్సెస్ కాకుండా అక్కడ అన్సాటిస్ఫైడ్ కనుక వచ్చింది అనుకోండి, దానికి సంబంధించి రీజన్ కూడా మెన్షన్ చేస్తారనమాట. ఎందుకు అన్సాటిస్ఫైడ్ అయింది అనే రీజన్ కూడా మెన్షన్ చేస్తారు.
సో ప్రభుత్వము గ్రీవెన్స్ పెట్టుకునేదానికి కూడా అవకాశం అనేది కల్పిస్తుంది. అప్పుడు మీరు గ్రీవెన్స్ పెట్టుకునేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ ఎలిజిబిలిటీలో మీరు అన్నీ కూడా సాటిస్ఫైడ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. తర్వాత ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిందా, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిందా, వెరిఫికేషన్ అనేది చేసుకోండి అనమాట. అయితే ఫైనల్ లిస్ట్ కూడా ఎప్పుడు రావచ్చు అనే దాని మీద కూడా సమాచారం అయితే ఉందన్నమాట. మనకు సోమవారం రోజున ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. అందులోనే మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పుడు ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలనే దాని మీద. మొత్తానికి ఫైనల్ లిస్ట్ అనేది ముందుగా వస్తుంది. 13వ తేదీన మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫైనల్ లిస్ట్ అనేది. సో 13వ తేదీ లిస్ట్ వచ్చినప్పుడు నేను తప్పకుండా ఆ లిస్ట్ కూడా చూపిస్తాను. సో దాంట్లో మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా కూడా మీకు చివరిన ఎన్బీసీ అనేది యాక్టివ్ స్టేటస్ అనేది చూపిస్తుంది అనమాట. మీ పేరుకి లాస్ట్లో అయితే ఉంటుంది. సో అందులో యాక్టివ్ స్టేటస్ అనేది ఉండాలన్నమాట. యాక్టివ్ అని ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీ ఖాతాలకు చేరుతాయండి. ఒకవేళ అక్కడ మీకు అన్సాటిస్ఫైడ్ లేదా అన్సక్సెస్ ఇన్యాక్టివ్ అనేది ఉండినట్లయితే, అంటే ఎన్బీసీ అనేది ఇన్యాక్టివ్ కనుక ఉండినట్లయితే సో మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేసినా కూడా మీ ఖాతాలకు చేరవండి. సో కాబట్టి ఇప్పుడే త్వరపడి, మీకు ఇంకా లిస్ట్ రాలేదు కాబట్టి మీ యొక్క ఎన్పిసి అనేది స్టేటస్ అనేది యాక్టివ్ చేసి పెట్టుకోవడము నేను చాలా మంచిదని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అలానే బ్యాంక్కి ఆధార్ లింక్ చేసుకోవడం కూడా ఇంకా మంచిదండి. ఆ అకౌంట్కే ఎన్పిసి అనేది యాక్టివ్ చేయడం అది ఇంకా కూడా మంచి పని అని నేను చెప్తాను. సో కాబట్టి లిస్టులు అనేవి ఇంకా రాలేదు. అలానే విడుదల తేదీ కూడా మరొకసారి మార్పు చెందే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకున్న వారైతే తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాంక్ అకౌంట్స్కి అన్నింటినీ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా చూసుకోండి. మొత్తానికి ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను మనము ఈ నెలాఖరు లోపలైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. డేట్ అనేది కన్ఫర్మ్ కావచ్చు అనమాట. 13,000 రూపాయలు మాత్రమే మన ఖాతాలకు అయితే చేరుతాయి. రిమైనింగ్ 2,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి స్కూల్ లేదా కాలేజ్ మెయింటెనెన్స్ కోసం అయితే ప్రభుత్వం కట్ చేసుకుంటుందని చెప్పి ప్రభుత్వమే చెప్పిందండి. ఓకేనా? ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. నా ఛానల్లోని ఇన్ఫర్మేషన్ ఓకే బాగుంది, అప్డేట్స్ త్వరగా వస్తున్నాయని మీరు భావించినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి వెంటనే అందరికంటే ముందుగా వీడియో చేసి అయితే పబ్లిష్ చేస్తాను. సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు రేపటి రోజున మీరు ఫాలో అయ్యేటువంటి యూట్యూబర్ అయితే చెప్తారండి. ఖచ్చితంగా విడుదల తేదీ వాయిదా పడింది అనేది అందరికంటే ఫాస్ట్గా అప్డేట్స్ అందించాలనే ఉద్దేశంతో నేను త్వరగా అన్నిటి మీద వెరిఫికేషన్స్ అనేవి చేసుకుంటూ ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే సేకరించి ఇలా మీ ముందుకైతే వస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సపోర్ట్ చేయడం వల్లనే నాకు ఇదంతా సాధ్యమవుతుంది. నాకు రెట్టింపు ఉత్సాహంతో నేను ముందుకైతే వెళ్తున్నానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.